దేవునికి బిడ్డ వందనాలు, అవి నాన్నగారికి వందనాలు, దేవుడి సేవలకి, దేవుడి విశ్వాసులకి అందరికీ వేలాది వందనాలు చెల్లించుకుంటున్నాను. దేవుడికి స్తోత్రాలు. మన వాక్యంలోకి వెళ్ళకముందు 5 నిమిషాలు ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధమైన దేవ, జీవాధిపతి యేసు, నీకే స్తుతి స్తోత్రాలయ్యా. నీ దయలో, నీ కృపలో ప్రభా, ఇలా నీ సన్నిధిలో ఇక్కడ నిలబడి ఉండటానికి కూడా అర్హత లేనివాడిని. నీ బిడ్డ ద్వారాగా నువ్వు నాతో మాట్లాడేందుకే నీకు స్తోత్రాలు ప్రభా. తండ్రి, మమ్మల్ని అందరినీ కూడా నీ రెక్కల కింద మమ్మల్ని భద్రపరిచి ఇలా నీ ఇంటిలో నీ సన్నిధిలో ఆరాధించడకు, స్తుతించడకు మాకు ఏ అర్హత లేదు ప్రభు. కేవలం నీ ప్రేమ, నీ దయను బట్టి ప్రభు ఈరోజు ఇలా ఉన్నామంటే ప్రభా, అది నీ కృప తండ్రి. నీకు వేలాది స్తోత్రాలు. ఇక్కడ ప్రభు ఇక్కడ నిలబడి వాక్యం చదవడానికి అర్హతలే యోగ్యత లేని వాళ్ళు నన్ను క్షమించి తండ్రి, నీ బోరగా వాడుకోమని, వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడమని ప్రార్థిస్తూ మా ప్రియుడు నా రక్షకుడైన యేసయ్య పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకున్నాము తండ్రి, ఆమేన్. క్యారీ కట్టి కొంచెం కీర్తనలో 44 అధ్యాయము 7వ వచనం. మా శత్రువుల చేతిలో నుండి మమ్మల్ని రక్షించేవాడవు నీవే. అంటే మనము ఇక్కడ దావీదు అంటున్నాడు, ప్రభా మా శత్రువుల చేతుల నుండి విడిపించేవాడవు నీవే. ఎవరు విడిపిస్తారు ఈ లోకంలో? ఎవరు విడిపిస్తారని మనం ఎవరి దగ్గరికి వచ్చాము? నిజదేవుని తెలుసుకునే వద్దకి వచ్చాము. లోకంలో ఎవరున్నారు శత్రువులు? మనుషులు కాదు శత్రువు. మనకు ఒకడు ఉన్నాడు, ఎవడాడు? సాతానుగాడు. ఆ శత్రువుల చేతుల నుంచి యేసు ప్రభు విడిపిస్తాడని దావీదు దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థిస్తున్నాడు. మనం కూడా దేవుడు విడిపిస్తాడని, యేసు ప్రభు విడిపిస్తాడని ఆ లోకమైన శత్రువుల చేతులు మనం ఉన్నాం కాబట్టి ఆయన విడిపించడానికి ఈ లోకానికి వచ్చాడు. మరి మన చేతుల్లో ఏమున్నది? మన చేతుల్లో ఏమున్నదని విడిపించడానికి ఆయన ఇల్లోకి వచ్చాడు. చూద్దామండి. అదే కీర్తనలో 59వ కీర్తన 59వ కీర్తన ఫస్ట్ నుంచి. నా దేవా మా శత్రువుల చేతుల నుండి మమ్మల్ని తప్పించుము, నా మీద పడేవారి చిక్కకుండా ఉద్ధరించుము. పాపం చేయవారి చేతుల నుండి మమ్మల్ని తప్పించుము. రక్తాపరాధుల చేతుల నుండి మమ్మల్ని రక్షించుము. సరే, దేవుడికి స్తోత్రాలు. మా దేవ, శత్రువుల చేతుల నుండి నన్ను తప్పించుము. ఇక్కడ ఎవరు అంటే శత్రువులు లోకంలో ఉన్నవారు కానీ అపవాది. ఒకప్పుడు మనం శత్రువుల చేతిలో ఉన్నాము. మనకు తెలియని రీతిలుగా మనకు తెలీదు, ఈ చేతులలో మనకి ఏముందో కూడా తెలీదు. కానీ ఆయన మన చేతుల్లో పాపం ఉంది, ఈ చేతిలో ఒక శత్రువు ఉన్నాడు. అంటే మనుషులు శత్రువులు కాదు, కానీ దేవుని దృష్టికి అపవాదనే శత్రువు మనలో ఉన్నాడు. మన చేతుల్లో ఏమున్నది? పాపం ఉన్నది. ఈ చేతులు ఏమైనా చేయగలవు, ఏమైనా మోసం చేయగలవు ఈ చేతులు. అందుకని నీ చేతుల్లో ఏముందంటే పాపం ఉన్నది. దాని నుంచి తప్పించేవాడు ఎవడంటే నేనే. ఎవరైనా ప్రభు యేసుక్రీస్తు మాత్రమే తప్పిస్తారు. ఆయన చేతుల్లో ఏమున్నదంటే తప్పించాక మనసు ఆయనకున్నది. మనం పాపంలో ఉన్నప్పుడు విడిపించడానికి ఆయన ఏం చేస్తాడు? ఉద్ధరించడంట. ఉద్ధరించము అంటే మనల్ని తప్పించేవాడిగా ఉన్నాడు, ఉద్ధరించేవాడిగా ఉన్నాడు. పాపము రక్త పదార్థ చేతుల నుండి నన్ను రక్షించు అంటే హత్యలు చేసేవారి చేతుల్లో నుండి, ప్రభువా మోసం చేసేవారి చేతుల్లో నుండి నన్ను తప్పించుము. పాపం చేసేవారి చేతుల్లో నుండి నన్ను తప్పించుము. మరి మనుషులలో మనల్ని ఎంతోమంది మోసం చేసేవారిగా లోకంలో చాలామంది ఉన్నారు. కానీ యేసయ్య వద్దకు వచ్చినప్పుడు వాళ్ళందరి నుంచి మనల్ని ఏం చేస్తాడంటే తప్పించేవాడిగా ఉంటాడు. అందుకనే నిన్ను నన్ను కూడా ఆయన సన్నిధిలో మనం వచ్చినప్పుడు సాధారణ చేతుల నుంచి విడిపించడానికి యేసయ్య మనకేమి ఇచ్చాడు? రక్షణ ఇచ్చాడు. ఇప్పుడు ఆయన దగ్గరికి మనం వచ్చినప్పుడు మనకేం కలుగుతుంది? ఆయన మనల్ని తప్పిస్తాడు. ఎందుకు తప్పిస్తాడని మనం ప్రార్థన చేసుకున్నప్పుడు ప్రతి విషయంలో కానీ ఆయన మనల్ని తప్పించేవాడిగా ఉన్నాడు. రక్తం చేతుల నుండి నన్ను రక్షించుము. నా ప్రాణము తీయవలనని
వారు పొంచి ఉన్నారు. యెహోవా నా దోషును బట్టి కాదు కానీ నా పాపమును బట్టి నా పాపమును బట్టి కాదు. ఊరికే బలవంతులు నా పైన పోగబడి ఉన్నారు. నా యందు ఏ అక్రమము లేకున్నను వారు పరుగెత్తి సిద్ధపరుస్తున్నారు. అంటే ఒకప్పుడు మనము అక్రమం లేని వారిగా ఉన్నాము, ఒకప్పుడు అక్రమంతో కలిగి ఉన్నవారు. కానీ దేవుని చేతులకు వచ్చినప్పుడు మనం అక్రమం లేని వారిగా అగపడుతున్నాము. అంటే దేవుడు విడిపించడానికి ఈ లోకానికి ఆయన వచ్చాడు, రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు అనమాట. ఆయన ఎలాంటి వారినైనా యొక్క చేతిలో నుంచి విడిపించాడు. ఇప్పుడు ఒకప్పుడు మనము ఈ చేతులు గుండా మనం ఏం చేసాము పని మనకు తెలుసు కాబట్టి లోకంలో ఉన్న వాటిని పూజించాము, అన్నీ చేసాము. అదైతే మనకు అప్పుడు తెలీదు. కానీ నిజంగా దేవుని తెలుసుకొని దేవుని వద్దకు వచ్చి దేవుని వాక్యాన్ని చదివినప్పుడు ఇప్పుడు ఎవరైనా మనం నిజమైన దేవుని తెలుసుకున్నాము, ప్రభు అయిన యేసుక్రీస్తే నిజమైన దేవుడు. కానీ వాటిల్లో వాళ్ళు మాట్లాడరు, వాళ్ళు పలకరు అని మనకు తెలుసు. అది వరకు పనికిరాని వాటిని మనం పూజించాము. కానీ ఇప్పుడు నిజదేవుని చేతుల్లోకి మనం వచ్చాము. మనం వచ్చినప్పుడు ఆయన ఏం చేశాడు? మనల్ని తోసివేయలేదు. కానీ మనుషులు ఏం చేస్తారు? తోసివేస్తారు. కానీ ఆయన త్రోసివేయలేదు. కానీ మనల్ని ఏం చేశాడంటే రక్షించాడు, మనల్ని విడిపించాడు. దేనిలో నుంచి? యోహాను సువార్త 15:18 అంటాడు, లోకము చేతిలో నుంచి మనల్ని విడిపించాడు. లోకంలో ఏముంది? పాపం ఉంది, వ్యభిచారం ఉంది, దొంగతనం ఉంది, నరహత్య ఉంది, కక్ష ఉంది, క్రోధం ఉంది, క్రమం అన్నీ ఉన్నాయి. కానీ అటు నుంచి దేవుడు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే విడిపించడానికి, నిన్ను నన్ను కూడా విడిపించడానికి వచ్చాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈ లోకము చేతుల్లో మనం ఉన్నాం కాబట్టి మనము వాటి నుంచి విడిపించాలని ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ఆయన యొక్క చిత్తము. యోబు గ్రంథము 11వ అధ్యాయము 14వ వచనం. పాపము నీ చేతిలో ఉంట చూసి నీవు దాన్ని విడిచిన ఎడల స్థలమా. పాపము నీ చేతిలో ఉండట చూసి నువ్వు దాన్ని విడిచిన ఎడల. యేసయ్య ఎందుకు విడిపించాడు? ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? డబ్బులు ఇవ్వటానికి గాను, కట్ల డబ్బులు ఇవ్వటానికి కాదు ఆయన వచ్చింది. కానీ మన చేతులు ఏమన్నదంట? పాపం ఉన్నదని చూడటానికి వచ్చాడు. సాధారణ కూడా అలాగే చూస్తా ఉన్నాడు, ఎవరిని పాపంలోకి దింపాలని. కానీ యేసయ్య ఏం చేశాడు? చూశాడు. కానీ పాపం అదేం చేస్తుంది? లోతులోకి దింపుతాడు. కానీ యేసయ్య పాపమును చూశాడంట, దాన్ని విడిపించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. నిన్ను నన్ను కూడా విడిపించాడు శత్రువుల చేతిలో నుండి, పాపముల చేతిలో నుండి. పాపం మన చేతిలో ఉన్నదని విడిపించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడనమాట. ఒకప్పుడు మేము మేస్త్రి కింద పనులు చేసేవాళ్ళం. 13 సంవత్సరాలు ఒక ఆయన కింద చేసాము. అప్పుడు సంవత్సరం ఎండాకాలం వర్షాకాలం చేస్తూనే ఉన్నాము. కానీ మానవుడి చేతికి దేవుని చేతి పనికి ఎంత తేడా ఉండదో చెప్తున్నాను మీకు అనమాట. అలా నేను ఉన్నప్పుడు 6 నెలలు చేసాము, 3-4 సంవత్సరాలు చేసాము ఒకే ఆయన కింద. ఏ సంవత్సరం చూసినా అప్పు చేస్తున్నాను. కారణం ఏంటంటే ఇప్పుడు నేను రాసేవాడిని, 400 మందికి నేను ఒక్కడే రాసేవాడిని. మేస్త్రి ఏం చేస్తాడు? మధ్యలో రాశాడు, నాకేమిస్తాడు? అప్పుడప్పుడు డబ్బులు ఇస్తూ ఉంటాడు. ఇప్పుడు అప్పు చేస్తూ ఉంటాడు. సంవత్సరానికి ఏం చేస్తాడు? అప్పు చేస్తూ ఉంటాడు. ఈ అప్పు ఎన్ని సంవత్సరాలు చేసినా తీరట్లా. ఎందుకు తీరట్లేదంటే సంవత్సరం లెక్కలలో పాటు ఉన్నది. ఏమైనా లెక్కలలో పాటు ఉంది. ఇప్పుడు కలం ఉంది ఆయన చేతిలో, పెన్ను బుక్ ఉన్నది. ఇప్పుడు మన చేతులు ఏం లేదుగా, మనం పనిచేసేవారం కాబట్టి. ఇప్పుడు మానవుడి చేతిలో ఏముండదంటే మనం పనిచేసేవాళ్ళం. యజమాని చేతిలో ఏముండదు? పెన్ను కలము ఉంటుంది. అలాగనే 10 సంవత్సరాల పనులు చేసేవాళ్ళం, అప్పులు పాలవుతూ ఉంది. కొన్ని సంవత్సరాలు అయ్యింది. గుజరాత్ వెళ్ళాము, 400 మంది తీసుకున్నాడు. 400 మందిని తీసుకుని వెళ్ళాడు. ఆయన 70 రూపాయలు ఇస్తారని 60 రూపాయలు లెక్క చెప్పు కట్టాడు. 16 ఎకరాలు సంపాదించాడు. ఒక పొలం, ఒక టాటర్ సంపాదించాడు. మొత్తం కలిపి 50 లక్షలు దాకునే వాళ్ళకి. అలాంటి పరిస్థితిలో ఆ సంవత్సరం అంతా అందరూ మోసం చేసి కన్విన్స్ చేసేసాడు. ఆ సంవత్సరం ఏమైందంటే ఉన్నది మొత్తం కూడా పోయింది. చెప్పిన మాట ఏం చేశాడు? ఆయన నెరవేర్చలేకపోయాడు కదా. దానికి ఆయన ఏం చేశాడు? వీళ్ళందరూ కలిసి ఆయనకి ఎగ్గొట్టిన తర్వాత
అది 16 ఎకరాలు పోయింది, పొలము పోయింది, ఆ యొక్క టాటర్ పోయింది, అన్నీ పోయింది. ఈ రాసిన వ్యక్తి ప్రభు నాకు కొన్నాళ్ళు రక్షణ పొందిన తర్వాత నాకే చూపెట్టాడు. ఆయనని కలిసి ఒక 20 సంవత్సరాలు అయిపోయింది. నాకు దర్శనం ఆయన చూపెట్టాడు. ఆయన పేరు శ్రీని అనమాట. పరలోకంలో సీటు రాసి నాకు ఇస్తున్నాడు. ఎక్కడ ఇస్తున్నాడంటే పరలోకంలో సీటు రాసిస్తాడు. ఎందుకంటే ఆయన చనిపోయాడు. నాకు తెలియదు, కానీ ఆయన ఎక్కడున్నాడు? ఇప్పుడు అగ్నిలో కాలుతూ ఉన్నాడు. ఆయన చేతిలో కలవ ఉన్నది, బుక్ ఉన్నది, కానీ ఏం చేశాడు? అప్పులు పాలు చేశాడు జనాలు. అది ఊరికి ఏమన్నా పోయిందంటే ఊరికి పోలా, కానీ వయసులోనే చనిపోయాడు. అది ఏ జబ్బనే, కానీ అది ఒకటి ఏమంటే పాపము ఉన్నది. అలాంటి పాప జీవితంలో నన్ను ప్రభువు విడిపించడానికే వచ్చాడు. మన చేతుల్లో నిజముగా పాపం ఉన్నది. మన చేతుల్లో అనేక వాటిని మన విగ్రహానికి మన జీవితాలని యేసుక్రీస్తు వచ్చి ఈ లోకం మన పాపను విడిపించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. మరి ఆయన చేతుల్లోకి మనం వెళ్ళినప్పుడు ఆయన ఏమై ఉన్నాడో మనల్ని ఎలా చేశాడనే చూద్దాం. యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ అధ్యాయము 27 నుంచి. నా గొర్రెలో నా స్వరం వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. నేను వాటికి నిత్య జీవమును ఇచ్చుచున్నాను గనుక అవి అన్నిటికి నశింపవు. ఎవడో వాటిని నా చేతిలో నుండి అపహరించడు. దేవుడికి స్తోత్రాలు. ఆయన చేతులకు మనం వచ్చాము. ఆయన గొర్రెలుగా ఉన్నాము. ఆయన స్వరము విన్నాము. కానీ ఆయన చేతుల నుంచి ఎవడో అపహరించలేడు. ఎవడున్నాడు ఈ లోకంలో అపహరించేవాడు? అపవాదైన వాడు ఒకడున్నాడు. ఎందుకంటే ప్రార్థించనీయుడు, కుటుంబంలో కలహాలు పెడతాడు, అన్నీ చేస్తూ ఉంటున్నాడు. వాడు ఏం చేస్తాడంటే కలహం పెట్టేవాడు. వాడి పేరు ఏదంటే కలహం పెట్టేవాడు. ఎందుకంటే ఆ కుటుంబం ప్రార్థన చేస్తుండే బాగుంది అనుకో, ఏదో ఒక కలహము పెడతా ఉంటాడు. అలాంటి శత్రువు చేతుల నుండి ప్రభువు మనం విడిపించాడు. ఆయన చేతులకు మనం వచ్చినప్పుడు ఎవడను అపహరించలేడు. దేవుడికి స్తోత్రాలు. మనము ఎవరు కూడా ఆయన చేతులకు ఉన్నాక ఆయన చేతులకు మనం వచ్చిన తర్వాత ఎవరు కూడా అపహరించలేదు. నువ్వు చేతులు ఉన్నంత వరకే. చేతుల నుంచి మళ్ళీ నువ్వు దూరం అయిపోయావనుకో, మళ్ళీ ఎవడు మళ్ళీ అపవాదం చేస్తుంది. మళ్ళీ అపవాద చేతులకు నువ్వు వెళ్ళాల్సి వస్తుంది. నేను కూడా దేవుని కుమారులుగా ఉన్నప్పుడు, ఆయన స్వరం విన్నప్పుడు, ఆయన చేతిలో ఉన్నప్పుడు మనల్ని ఎవడు ఏమీ చేయలేడు. సాతాను కూడా మనం ఎవడు ఏం చేయలేదు. కానీ ప్రార్థనే మనకు ఆయుధము. కానీ ప్రార్థనలో మనం విజ్ఞాపన దేవుడు ప్రార్థించినప్పుడు నిత్యం ఆయన చేతుల్లో మనము ఉంచుతాము. ఆయన చేతుల నుంచి ఎవడో అపహరించలేడు. తర్వాత చదవమ్మా. నేను నా తండ్రి వలన 29 వాటిని నాకు ఇచ్చిన ఎడల నా తండ్రి అందరికంటే గొప్పవాడు గనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడను వాటిని అపహరించడు. దేవుడికి స్తోత్రాలు. ఎవరు ఇచ్చారు? ఎవరి చేతిలోకి వచ్చాము? తండ్రి లోకానికి తన కుమారుని పంపించాడు. పంపించిన తర్వాత ఇప్పుడు ఎవరి చేతిలో ఉండి యేసయ్య చేతిలో మనం ఉన్నాము. ఇప్పుడు యేసయ్య చేతిలో ఉన్న తండ్రి చేతిలో కూడా మనము ఉన్నామంట. వాటి నుంచి ఎవరు కూడా అపహరించలేడంట. ఇప్పుడు మన కొడుకున్నాడు, ఎక్కడికైనా వెళ్ళాడు, ఎక్కడైనా బంధించబడ్డాడు. మనం వెళితే కానీ వాడు ఇడిపించగలదు. ఎందుకంటే మన కొడుకు కాబట్టి. బయట ఎవరు వస్తారా? ఎవరో ఇడిపించలేరు. కారణం ఏ ఆస్తి పెట్టైనా, ఏ యొక్క ఇబ్బంది అయినా మనం ఏం చేస్తాం? వాడి కాలు కట్టుకొనైనా మన కొడుకు మనము ఇడిపించుకుంటాం. అలాగే తండ్రి యెహోవా ఈ లోకాన్ని ఆయన కుమారుని పంపించి ఆయన ద్వారాగా మనము ఆయన చేతుల్లో ఉన్నాం. అంటే మన పాపను బట్టి మనల్ని ఆ కలవరి శిలువలో ఆయన విడిపించడానికి ఈ లోకానికి వచ్చాడు.
ఆయన చేతిలో మనం ఉన్నాం కాబట్టి తండ్రి చేతిలో కూడా మనము ఉండగలిగినాం. ఇప్పుడు చైర్మన్ ఉన్నాడు, కొడుకు చెప్పింది యొక్క మాటని నెరవేర్తాడు. ఎందుకంటే తండ్రి చెప్పింది కొడుకు నెరవేర్చాలి. అలాగే మనం కూడా దేవుడు చెప్పిన మాటలు మనం ఏం చేయాలా? నెరవేర్చేవారిగా ఉండాలి. యేసు ప్రభు కూడా ఈ లోకానికి ఆయన మాటను నెరవేర్చాడు కాబట్టి ఆయన చేతుల్లో మనల్ని కూడా తీసుకున్నాడు కాబట్టి ఆ కలవరి శిలువలో ప్రాణము పెట్టాడు. ఆ శతాధిపతి కూడా అంటాడు, ఈయన చేతుల్లో ఏ పాపము నాకు అగపడలేదు, మీరు ఎందుకు సిలువ వేయాలంటున్నారంటే ఆయన వేయాలి సిలువ వేయాలి. ఆయన రక్తము ఆ పిల్లల రక్తం అన్నది చిందనీయమంటారు. కానీ ఆయన ఏమంటాడంటే, అధిపతి ఏమంటాడంటే, ఈయన నిర్దోషమైన రక్తంతో నేను నా పిల్లల మీద ఆయన రక్తం నా చేతులు కడుక్కుంటున్నాను, నా చేతులు కడుక్కుంటా. అలాంటి నీతిమంతుడైన యేసు ప్రభుని మనం ఏం చేస్తున్నామంటే మన చేతులతో బాధ పెట్టేవారిగా ఉన్నాం, రక్షించబడమని పాపములు చేస్తున్నాం, దేవుని ప్రార్థిస్తున్నామని అనేకమైన మన చేతులతో మనల్ని ఆయన్ని బాధ పెట్టేవారిగా ఉన్నాం. అందుకని ఆయన ఆ కలవరి శిలువలో అరిచేతుల్లో ఆయన మన పాపల కొరకు ఆ కలవరి శిలువలో కార్చిన రక్తాన్ని బట్టి మనకేమైంది? క్షమాపణ కలిగింది. ఆ క్షమాపణ లేకుంటే నీకు నాకు రక్షణ అనేది లేదు. ఆ కలవరి శిలువలో ఆయన ప్రాణం పెట్టాడు కాబట్టి ఆయన అరిచేతుల్లో శీలలు కొట్టారు కాబట్టి ఇప్పుడు మనం ఏం చేసినాం? ఆయన చేతుల్లో మనము ఉన్నాము. ఇప్పుడు ఆయన చేతుల్లోకి వచ్చాం కాబట్టి మనం ఏం చేయాలా? అనుదినం ఆయన్ని జ్ఞాపకం చేసుకొని అనుదినం ఆయన్ని మొరపెట్టాలి. ఆయనకి మనము ప్రార్థన చేసుకోవాలి. ఆయన సన్నిధికి వచ్చినప్పుడు ఏమి విడిచిపెట్టాలో దాన్ని విడిచిపెట్టాలా. ఇవన్నీ దాచుకొని వెళ్తే మళ్ళీ అక్కడికి వెళ్ళిన మళ్ళీ లోపల మాటలే ఉంటాయి. కానీ దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు ఏమి విడిచిపెట్టినాకు వచ్చినప్పుడు నువ్వు నేను కూడా దేవుని సన్నిధిలో మనం అది విడిచిపెట్టుకోవాలి. మళ్ళీ దాన్ని మనము పాటించకూడదు. దాన్ని పాటిస్తే ఏమవుతుంది? మళ్ళీ లోకము నువ్వు ఒకటిలే అవుతున్నావు. మళ్ళీ ఏమైంది? అపవాది చేతుల్లోకి వెళుతూ ఉన్నాం అనమాట. అలాగే నువ్వు నేను కూడా మరి దేవుని సన్నిధిలో ఉన్నాం కాబట్టి మన దోషులు మన పాపం ఒప్పుకొని శత్రువు చేతులు మనం విడిపించాడు కాబట్టి ఆయన చేతులు మనం తీసుకున్నాడు కాబట్టి ఆయన మన కాపురైంది కాబట్టి మనం ఏం చేయాలి? దేవుని ఆరాధించి స్తుతించేవారిగా మనం ఉండాలి. దేవుడి వాక్యము దీవించబడును గాక.